చూస్తారు కదా ఎంత ఇబ్బంది అయితే పడుతుర్రో వీళ్ళైతే. హలో గైస్, నమస్తే. ఏంది చీకట్లో మనోడు సందులు గొంతులు పట్టుకొని ఎక్కడో చెట్లలోకి వెళ్ళిపోతున్నాను చూస్తున్నా. వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా అయితే చూడండి. నేను ఎక్కడ వెళ్ళినా అని చెప్పేసి, మనం ఎక్కడ లోడింగ్ అయితే అయింది, ఆ లోడింగ్ ఏంది అని చెప్పేసి వీడియో అయితే మొత్తం అయితే తీసిన నేను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చీకట్ల ఏంది అని చెప్పేసి మీరు అనుకుంటారా? వెనకైతే కనిపిస్తుంది కదా, మామిడికాయ అయితే లోడ్ అవుతుంది. వచ్చేసి నైట్ అయితే అయిపోయిందంట. అన్న వాళ్ళకు వస్తారని చెప్పేసి మోసం అయితే చేసారంట. బండి ఇప్పటిదాకా వస్తుంది అని చెప్పేసి. టైం వచ్చేసి మనకు దగ్గర దగ్గర 9 అయితే అవుతుంది. ఇక లోడ్ అయితే సగం దాకా కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం ఈ చెట్లల్లో చీకట్లు అంతా ఆగమాగం ఉంది. వీళ్ళ మనుషులు కూడా చాలా తక్కువ అయితే ఉన్నారు. అందరు కలిసి ఒక 10 మంది దాకా ఉన్నారు. అందరూ తెంపనీకి వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారంట. టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్ వరకు అయితే వెళ్ళిపోయారు. చూస్తారు కదా ఎంత ఇబ్బంది అయితే పడుతుర్రో వీళ్ళైతే. మొత్తం అయితే దనదన లోడ్ చేసేసుకొని మనం మార్కెట్ వచ్చేసి హైతనగర్ దగ్గర ఉంటుంది. మార్కెట్లోకి వెళ్ళి అన్లోడ్ అయితే చేసేద్దాం. మనకి లోడ్ అయ్యే లొకేషన్ వచ్చేసి నార్కట్పల్లి దగ్గరలో ఉన్నది. నార్కట్పల్లికి మనకు అంటే ఇక్కడ ఉన్న తోట దగ్గరికి 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక బండి అతను అయితే వస్తా వస్తా అని చెప్పేసి ఇప్పటిదాకా అయితే టైం వేస్ట్ చేసేసి వీళ్ళకి పని కాకుండా అయితే చేసిండంట. వీళ్ళు ఏమంటున్నారంటే వస్తే వస్తా అని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి కదా. మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వెయిట్ చేస్తున్నాము. వచ్చిన పనులు అయినా అందరూ అయితే టైమింగ్ కదా, వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మేము చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం. ఈ తోట వచ్చేసి లోడింగ్ అయితే తక్కువనే ఉంది కానీ తోట మొత్తం తిరిగేసరికి చాలా టైం అయితే పడుతుంది అన్న. మొన్నటి దాకా వర్షాలు అయితే పడ్డాయి కదా, ఎక్కడ బండి దిగబడుతుందో ఏమో అనేది అర్థం కాదు. ఈ లోడింగ్ చేసే బ్రదర్ వాళ్ళు వచ్చేసి వీళ్ళైతే తోటనైతే వేలం వేసుకుని అంటే కొంటారు అనమాట. వేలం అంటే మామూలుగా తోట మీదకి వెళ్ళి ఇంత ఇంత 30, 50 వేల 40 వేల అని చెప్పేసి పాట అయితే వాడుకొని తీసుకొని వర్కౌట్ అయితే మార్కెట్ కి అయితే తీసుకొని అయితే వెళ్తుంటారు. ఒక్కొక్కసారి పచ్చి సరుకు కదా, లాభం రావచ్చు, నష్టం రావచ్చు. మొన్న గాలి దువారానికి అయితే చాలా కాయ అంటే రాలిపోయిందంట. మళ్ళా ప్లస్ కోతుల వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడ్డారని చెప్తుండ్రు. మన బండి వచ్చేసి తోట మొత్తం అయితే తిప్పుతున్నా నేను. ఈ తోట పెద్దగానే ఉంది. తోట ఎందుకు తిప్పుతున్నా అంటే నైట్ అయిపోయింది కదా, లేట్ అవుతుంది అని చెప్పేసి కాయ చెట్టుకి అయితే తిప్పేస్తున్నా నేను. లోడ్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసారు. నేనైతే రోడ్ మీదకి అయితే తీసుకొచ్చి అయితే పెట్టినా. వెళ్దామా? ఎంత లోడ్ ఉందని ఆడి వాడి అట్లా గేర్ వేస్తుండు. నాకు ఎవరు తమ్ముడు ఆటోనా? కొట్టేదాకా గేర్ తీయడా? నార్కట్పల్లి బైపాస్ అయితే ఎక్కేసినాం. బైపాస్ ఎక్కేసి సీదా అయితే మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినాక చౌటుప్పల్ దాటినాక అయితే మనకు మార్కెట్ అయితే వస్తుంది. ఈ మార్కెట్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే ఉన్నది. చూస్తారు కదా ఎంత పెద్ద లైన్ అయితే ఉన్నదో. బండ్లు అయితే చాలా బండ్లు అయితే వచ్చినాయి. పెద్ద లైన్ అయితే ఉన్నది. ఇది ఒక్కటి అనుకుంటే ఇంకా కాంట దగ్గరికి వెళ్ళాక అదొక వేరే లెవెల్ ఉంటుంది. కాంట ఎక్కించేటప్పుడు కాంట ఎక్కేయడం కానీ, మళ్ళీ ఎంటీ కాంట పెట్టడం కానీ, బండ్లు తాకుతూ ఉంటాయి, నెట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు, బాగా గొడవలు అయితే జరుగుతుంటాయి అక్కడ. ఈ లైన్ లో వెళ్ళి గేట్ దగ్గర ఎంట్రీ దగ్గర అయితే గేట్ పాస్ అనేది ఉంటుంది. ఆ గేట్ పాస్ అయితే తీసుకోవాలి. గేట్ పాస్ లేదు లోపలికి అయితే అలౌ చేయడు, వాచ్మెన్ ఉంటాడు దగ్గర. మనం వేసుకొచ్చిన లోడ్ లో 2 రకాలు అయితే ఉన్నాయి. ఒక రకం అయితే దింపేసి తర్వాత ఇంకొక రకం అయితే కాంట అయితే పెట్టేసేయాలంట. అందుకే నేను బండి రివర్స్ అయితే పెట్టేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయితే అవుతుంది. చాలా వరకు చాలా బండ్లు అయితే దిగి అయితే పక్కకైతే పెట్టేసుకున్నారు. చూస్తారు కదా ఎన్ని కుప్పలు అయితే ఉన్నాయో.
కాంటా దగ్గరికి అయితే వచ్చేసినాం. అసలు టాస్క్ ఇక్కడనే మొదలవుతుంది. బండ్లు పట్టక బండ్లు అయితే నూక్కొని అయితే వెళ్ళిపోతూనే ఉంటారు. సైడ్ కొట్టుకొని వెళ్ళిపోతుంటారు. బండ్లు డోర్లు ముంగట బంపర్లు అన్నీ అయితే ఇరిగిపోతుంటాయి. ఒక్కొక్కసారి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఒక లైన్లో అయితే రారు. చూస్తారు కదా, ఒక లైన్ మీద అయితే లేరు. వెనకంగా సైడ్కి మళ్ళీ అవతల చాలా బండ్లు అయితే వచ్చినాయి కదా. ఇక్కడ కాంటా ఎక్కియాలంటే చాలా పెద్ద యుద్ధమే అయితే జరుగుతుంది. ఎందుకంటే ముందుకు వెళ్ళాలి నేను అని చెప్పేసి, నేను వెళ్ళాలని చెప్పేసి బండ్లు అయితే నొక్కొని అయితే వెళ్తూనే ఉంటారు. చూస్తారు కదా, 2-3 లైన్లు అయితే ఒక లైన్లో వెళ్ళిపోతున్నా అయితే సీదా అయితే వెళ్ళిపోతుంది. మన ముందైతే అన్న బడా దోస్త్ అయితే పెట్టేసి నువ్వు వెళ్ళకుండా నేను వెళ్ళకుండా అయితే మొత్తం అయితే ఆగమాగం అయితే చేస్తున్నాను అన్న వచ్చేసి. ఒక్కొక్క బండ్లలో వచ్చేసి ఓవర్లోడ్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరు 4 టన్నులు, ఒక్కొక్కరు బడా దోస్తులలో అయితే 5 టన్నులు కింద వేసుకొస్తున్నారు. ముందు రైట్ సైడ్ లో ఉన్న బండ్లో నుంచి అయితే మొత్తం క్లచ్ ప్లేట్ల స్మెల్ అయితే వస్తుంది. లోడ్ ఓవర్లోడ్ వేసినట్టు అయితే అనిపించింది నాకు. బండి అయితే ఒక్కసారి ఎగ్దమ్ క్లచ్ బట్టి గట్టిగా రేజ్ అయితే ఇస్తుండు. స్మెల్ అయితే ఘోరంగా అయితే వచ్చింది మనకి ఆడ క్లచ్ ప్లేట్ల స్మెల్. నాకు రైట్ సైడ్ లో ఉన్న ఈ ఒక్క బండి నుంచి స్మెల్ అయితే రావట్లేదు. మొత్తం చూస్తారు కదా, బులెరో నుంచి వెళ్ళి వెనక నుంచి వెళ్ళి అయితే లోడ్ బండ్లు ఏలో అయితే లోడ్ బండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళి అయితే మనకు ఎక్కువ హెవీగా అయితే క్లచ్ ప్లేట్ల స్మెల్ అయితే కాలిపోయినట్టు వాసన అయితే వస్తుంది. వాసన మన బండి మొత్తానికి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మనం వేసుకొచ్చిన లోడ్ వచ్చేసి 2 టన్నులే వచ్చింది. మనకు లోడ్ చెప్పిన కస్టమర్ అయితే ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకున్నాడు. కానీ అందులోనైతే లాస్ అయితే అయిపోయిందని మనతో అయితే చెప్పడం జరిగింది. ఇంతటితో ఈ వీడియోని అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నా. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.